ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాజల్ రా రా రా, రండి రండి రండి. రా రా రా. ఈవిడే మా అమ్మ కళావతి. పుట్టుకతోనే అందురాలు, అందుకే ఈ ప్రపంచాన్ని చూడలేదు. పాపం, కళ్ళు కనపడవన్నమాట. అవునండి. అమ్మా, నేను చెప్పిన జానకమ్మ గారు ఈవిడే. నమస్కారం జానకమ్మ గారు. అదేంటి, నువ్వు గుడ్డిదానివి కదా? జానకమ్మ గారు అక్కడే ఉన్న విషయం నీకెలా తెలుసు? అంటే నేను గుడ్డిదాన్ని కానీ చెవిటిదాన్ని కాదు కదండి. సౌండ్ అట్నుంచి వచ్చేసరికి అటువైపు తిరిగి అన్నానన్నమాట. ఓహో, ఏవండి, మొత్తానికి మేనేజ్ చేసింది, లేదంటే స్టార్టింగ్ లోనే దొరికిపోయేవాళ్ళం. అవును, వాళ్ళే కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళే కన్విన్స్ చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో. మా నాన్నగారు రాజశేఖర్ గారు రామ్ రామ్ జీ. పుట్టుకతోనే అవిటి వాళ్ళు, అందుకే ఆయన నడవలేరు. నమస్కారం అమ్మాజీ. నమస్కారం అండి. ఈవిడే మా అమ్మమ్మ. ఈవిడికేమున్నాయో. పుట్టుకతోనే మూగా చెవుడు, బా 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 దాంతో మాట్లాడలేదు, వినలేదు. బా బా. దేశంలో ఉన్న వికలాంగులంతా మీ ఫ్యామిలీలో ఉన్నట్టున్నారు. కొంతమంది మానసిక వికలాంగులు మా ఫ్యామిలీలో కూడా ఉన్నారులే. ఇంతకీ ఆవిడ పేరేంటో? గుండమ్మ. ఆ? అదేంటి, నువ్వు మూగదానివని చెప్పారు కదా, పైగా చెవిటి దానివని కూడా చెప్పారు. పేరు అడగగానే గుండమ్మ అని చెప్పారు. అంటే కాజల్ చెప్పిందంతా అబద్ధమా? ఏమండి, మా అమ్మమ్మ కొంప ముంచేసిందండి. త్రిష, ఇప్పుడు మాట్లాడింది ఆవిడ కాదు. మరి ఇంకెవరు మాట్లాడారు? ఆవిడ చెవిలో ఉంది చూడు, అది. అది బ్లూటూత్ అనుకుంటున్నారా? అవును. కాదు, అది మైండ్ వాయిస్ ట్రాన్స్లేషన్ మెషిన్. ఈ మధ్య చెవిటి వాళ్ళ కోసం కొత్తగా తయారు చేశారు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది సిగ్నల్ తీసుకుని ఆ స్పీకర్ నుంచి బయటికి పంపిస్తుంది. అవునండి, ఇప్పుడు మీకు సమాధానం చెప్పింది మా అమ్మ కాదు, స్పీకర్. స్పీకర్ ఏంటి? స్పీకర్ సమాధానం చెప్పిందా? అవును. ఆ మెషిన్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు రికార్డ్ చేసుంటాయి. మీరేమైనా ప్రశ్న అడిగినప్పుడు ఆవిడ మనసులో అనుకోగానే వాటిలో ఏదో ఒక సమాధానం బయటకు వస్తుంది. మీకు అంతగా అనుమానంగా ఉంటే ఏదో ఒక క్వశ్చన్ అడగండి. అలాగా, సరే. ఇంతకు ముందు మీరెక్కడుండేవాళ్ళు? చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. స్పీకర్ లో నుంచి కదా మాట రావాలి, డైరెక్ట్ గా నువ్వు మాట్లాడుతున్నావేంటి? బా బా బా. పిచ్చి త్రిష, గుండమ్మ గారు మాట్లాడలేదు. స్పీకర్ లో నుంచి వచ్చే మాటకి లిప్ సింక్ ఇచ్చారు, అంతే. లిప్ సింక్? కావాలంటే ఇప్పుడు చూడండి. అమ్మా, ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి. నొక్కు. ఇంతకు ముందు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అర్థమైందా అదే వాయిస్ కి గుండమ్మ గారు లిప్ సింక్ ఇచ్చారు అని? అర్థమైంది. ఈ స్పీకర్ పెట్టుకోవడం చాలా మంచిదైంది, లేదంటే అమ్మ అడ్డంగా దొరికిపోయేదండి. అవును, వీళ్ళు ఎక్కడే ఉంటే ఇప్పుడే దొరికిపోతారు. ముందు వీళ్ళని ఇక్కడ నుంచి త్వరగా పంపించేయాలి. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది. అవుట్ హౌస్ చూపిస్తాను. పదండి. మైథిలి, పద, మీరు రండి. కాజల్ పద. రండి. కాజల్ మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. కొబ్బరికాయతో హారతిచ్చి దిష్టి తీసి అడుగు పెట్టండి. అలాగేనండి. ఏమండి, మీ దగ్గరున్న సంచి ఇవ్వండి. ఇదిగో ఇదిగో. కాజల్, ఇందులో టెంకాయని తీసుకోమ్మా.
ఇందులో దేవుడి ఫోటో ఉంది, అది తీసుకొని లోపలికి వెళ్ళు. కాజల్, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళవే. మీ అమ్మ ఎడమకాలు పెడుతుందని మీకెలా తెలుసు? కుడికాలు పెట్టమని చెప్తున్నారు అంటే మీకు కళ్ళున్నాయా? ఆహా, ఆ, పొరపాటున ఎడంకాలు పెడుతుందేమోనని ముందు జాగ్రత్తగా కుడికాలు పెట్టమని చెప్తున్నారు. అంతే కదా ఆంటీ? అవునవును, ముందు జాగ్రత్తగా చెప్పాను, లేదంటే నాకెక్కడ కనిపించి చస్తుంది. కాజల్, ముందు కుడి కాలు పెట్టి లోపలికెళ్ళమ్మా. అమ్మా, కళావతి గారు, ఏంటి జానకమ్మగా? నేనే జానకమ్మనని నీకెలా తెలుసు? అంటే మీ గొంతు గుర్తుపట్టానండి. సర్లే కాని, మీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నది కుర్రవాణ్ణి కాదు, వయసు మళ్ళిన ముసలివాణ్ణి. అలా అని మీకెవరు చెప్పారు? నీకంటే కళ్ళు లేవు కాబట్టి తెలీదు, నేను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి తెలుసు. మీ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసి ఒక ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. నా కూతురు నాకెప్పుడు అబద్ధం చెప్పదండి. ఇందాక అడిగితే చెవుడన్నారు కదా, మళ్ళీ ఆవిడేంటి బే 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 అంటుంది? అంటే చెప్పాను కదండి, అంతా ఆవిడ చెవిలో ఉన్న స్పీకర్. అవునా, సరే, మీ మంచిగా చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. థ్యాంక్స్ అండి. స్పీకర్? అవునవునవును, స్పీకరే. అసలు నిన్ను ఆంటీ, వీళ్ళ బాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి నువ్వనేది? అవునాంటీ, వాళ్ళ వాయిస్ని గుర్తుపట్టారా? అచ్చం సత్యవతి, ఆండాళ్ళు, గుణశేఖర్ వాయిస్లా లేవు? చూడు త్రిష, మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టే వాయిస్లు పోలిన వాయిస్లు ఉండడం సహజం. ప్రతిదాన్ని అనుమానించి రాద్ధాంతం చేయకు. వెళ్ళి నీ పని చూసుకోపో. మా పని మేము చేసుకుంటాంలే, నీ పని కూడా నువ్వు చూసుకో. ఏదో వీళ్ళంతా నీ సొంత చుట్టాలైనట్టు దగ్గరుండి మరి ఇల్లంతా చూపిస్తున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.